ఈరోజు ఇప్పుడు 1:15 అయింది. నన్ను 11 గంటలకు రమ్మన్నారు. నేను 11 గంటలకు కరీంనగర్ వచ్చేసాను. నిన్న నైట్ విజయవాడలో ఉన్నాను. విజయవాడ నుంచి డ్రైవ్ చేసుకుని వచ్చి రాత్రి 3 గంటలకు పడుకున్నాను. పొద్దునే మీరు పిలిచారని చెప్పి నేను వెంటనే బయలుదేరి వచ్చాను మీకోసం. అయితే కొంచెం వెయిట్ చేశాను. చెప్పారు ముందుగానే, నాకు ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు. మీరు అక్కడ ఆగిపోయింది కాసేపు, నేను పిలిచినప్పుడు రండి అన్నప్పుడు నేను తర్వాత వచ్చాను. సో ఇప్పుడు ఈ దర్శనంలో భాగంగా నేను ఏం చేస్తూ ఉంటాను అంటే, యువతులను ఆంట్రప్రెన్యూర్స్గా, అంటే వ్యాపారవేత్తలుగా, ఆ వ్యాపారాన్ని ఆధారం చేసుకుని, వ్యాపారాన్ని బేస్గా చేసుకుని తన కుటుంబాన్ని మరియు తన కుటుంబం చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని, తన వ్యాపారంలో ఎవరినైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో, ఏ సమాజాన్ని అయితే క్రీస్తు వద్దకు పిలవాలనుకుంటున్నారో ఆ సమాజం మధ్య సంఘ స్థాపన చేయాలి. సంఘ స్థాపనగా వ్యాపారాలు సంఘాలుగా మలవాలి. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజములు సంఘ రూపంగా వాళ్ళు రూపాంతరం చెందాలి. క్రీస్తుని అనుసరించేటటువంటి సమాజముగా రూపాంతరం చెందాలి అన్నటువంటి దర్శనం నాది. ఈ దర్శనంలోనే నేను ముందుకెళ్తున్నాను. ఈ దర్శనంలో ముందుకెళ్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి అని మీలాంటి దైవజనులు అనేకులు నేర్చుకున్న మాటలే మీ ముందు వల్లించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ వ్యాపార రీత్యా నేను తిరుగుతూ ఉన్నప్పుడు నేను గమనించినటువంటి, సమాజంలో నాకు కనిపించినటువంటి, నేను ఫీల్ అయింది నేను మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది డేటా డ్రివెన్, అంటే నేను కలెక్ట్ చేసినటువంటి డేటాను ఆధారం చేసుకొని చెప్తున్నటువంటి మాటలు. ఈ మాటలు దేవుని వాక్యంతో ఒకసారి పోల్చి చూసి, దేవుని వాక్యం మనకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తుంది, వాట్ ఈస్ ద డైరెక్షన్ దట్ గాడ్ వాంట్స్ us to move అనేది మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. రీసెంట్గా వచ్చినటువంటి లెక్కల అనుసారంగా 2024 వరకు దాదాపు 58,000కు పైగా NGOస్కు FCRI అకౌంట్స్ తీసేశారు. 58,000కు పైగా అకౌంట్స్ 2024లో బ్యాంక్ అకౌంట్స్కు FCRI అనేటటువంటి, లేకపోతే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అనేటటువంటి యాక్ట్ ప్రకారంగా ఉన్న అకౌంట్స్ను తీసేశారు. అది ఇంకా మిమ్మల్ని ఎంత పొగడాలో అంత పొగిడేశారు. ఇక రాళ్ళు కొట్టకండి. ఇప్పుడు కొంచెం క్రిటికల్గా ఎలా ప్రపంచం చూస్తోంది మనల్ని, ఎలా ప్రభుత్వాలు మనల్ని చూస్తున్నాయి అనే విషయాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. మనం దురదృష్టవశాత్తు మనం చేస్తున్నటువంటి పనిని ప్రజలు, దురదృష్టవశాత్తు అనే పదం బిబ్లికల్ కాదు, అది నాకు తెలుసు, కానీ మీకు అర్థమవడం కోసం ఆ పదం వాడాను. మనం చేస్తున్నట్టే మతము చేత ప్రేరేపించబడినటువంటి ఒక ఏమాత్రము బాధ్యత లేని సమాజ నిర్మాణం చేస్తున్నారు వీరు అన్న నెపం మన పైన ఉంది. There are 3 things that people are saying about us. 3 విషయాలు ప్రజలు మన గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా క్రైస్తవేతరులు ఇలా చూస్తున్నారు. దానికి తోడుగా క్రైస్తవేతర భావజాలైనటువంటి బ్రాహ్మణవాదము, మనువాదము, లేకపోతే ఇస్లామీ సమాజము, ఇస్మైలీ సమాజము, లేకపోతే ఏథీస్ట్ సమాజాలు, లేకపోతే ఏథీస్ట్ సమాజాల్లోనే ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపరమెంట్ అనేటటువంటి ఒక వింగ్, వీళ్ళందరూ కూడా క్రైస్తవ భావజాలాన్ని కంటే కూడా క్రైస్తవులను ఎలా చూస్తున్నారు అని అంటే, మొదటిది బాధ్యత లేని భక్తిపరులు అని చూస్తున్నారు. మీరందరూ బాధ్యత లేని వాళ్ళని నేను చెప్పట్లేదు, వాళ్ళు ఎలా మనల్ని చూస్తున్నారు అనేది మీకు గుర్తు చేస్తున్నాను. బాధ్యత లేని భక్తి, ఇది క్రైస్తవ సమాజానికి పట్టినటువంటి మన సమాజానికి ఉన్నటువంటి ఒకానొక విరోధి, ఒకానొక శత్రువు. ఇది మన దురదృష్టవశాత్తు మనమే అవతలి వారికి మేము ఇలాంటి వారము అని బహుశా ఇలాంటి ఇంప్రెషన్ ఇచ్చానేమో ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవడం కోసం పిలుపునిస్తున్నాను. బాధ్యత లేని భక్తి. ఉదయం ఎక్కడికి వెళ్ళాము? ప్రార్థనకి వెళ్ళాను. మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళాము? ప్రార్థనకి వెళ్ళాను. సాయంత్రం ఎక్కడికి వెళ్ళాము? ప్రార్థనకి వెళ్ళాను. అమ్మ ఫోన్ చేసిందా? నేను ప్రార్థనలో ఉన్నాను. పిల్లలకు ఫీజులు కట్టావా? నేను ప్రార్థనలో ఉన్నాను. ప్రార్థన తప్ప కాదు, ప్రార్థన చాలా మంచిది. ప్రభు మనకు నేర్పిన ప్రార్థన మనందరం లేచి ఒకసారి చెప్దామా? మంత్రం కాదు, ఆ ప్రార్థనలో నుంచి ఒక విషయం మీకు బోధించి మనకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. లేచి నిలబడదాం. పరలోక ప్రార్థన, మన పిల్లలకు నేర్పే ప్రార్థన, మన సండే స్కూల్ పిల్లలు చెప్పే ప్రార్థన, ప్రభు మనకు నేర్పిన ప్రార్థన. ఇదేం మంత్రం కాదు,
మంత్రం చదవని నేను చెప్పట్లేదు, కానీ ఒక్కసారి నా కోసం ఈ ప్రార్థన అందరం చెప్తాం. పరలోకమందున్న మా తండ్రి, రాజ్యం దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్. చాలాసేపు కూర్చోన్నారు కదా, కొంచెం లేస్తే ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా కానీ నన్ను సహిస్తారు అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్. మనం చేసిన ప్రార్థనలో ఎక్కడ మతం కనబడలేదు, రాజ్యమే కనిపిస్తుంది. నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి, మాకు ఇంత పట్టెడు భోజనం పెట్టు, మా దగ్గర ఉన్న దాంట్లో నుంచి పక్కనోడికి ఇచ్చే మనసు, మాకు క్షమించే మనసు. దిస్ ఇస్ వాట్ వి ఆర్. మనము పునరుత్థాన ప్రజలు, మనము రాజ్య ప్రజలు. కానీ మనం చేస్తున్నటువంటి పని ఎదుటి వారికి రాజ్యమునకు ఉండాల్సినటువంటి బాధ్యత, రాజ్యంలో ఉండాల్సినటువంటి అధికారం కనిపించట్లేదు. ఏం కనిపిస్తుంది అంటే బాధ్యత లేని భక్తి కనిపిస్తుంది. మనల్ని కొందరు భజన బ్యాచీ అంటున్నారు. ఏమంటున్నారు? భజన బ్యాచీ అంటున్నారు. మనల్ని కొందరు హల్లెలూయా గాళ్ళు అంటున్నారు. ఇవన్నీ వాళ్ళు పెట్టిన పేర్లు. నేను అనట్లేదు, పొరపాటున నేను అంటున్నాను అనుకోలేదు. భజన గాళ్ళు, హల్లెలూయా గాళ్ళు, స్తోత్రం గాళ్ళు అంటున్నారు. దీని అంతట్లో అక్కడక్కడ ప్యారడీ లాగా, అంటే సర్కాజం లాగా, సటైర్ లాంటి సత్యం అక్కడక్కడ ఉంది. అక్కడక్కడ కొద్దిగా గొర్రెలు నేను ఈ పదాలన్నీ వాడితే దిగరా అంటారేమో అని నేను కొంచెం మంచి వాడాను. మీరు ఒక 2 అడుగులు అడ్వాన్స్గా ఉండి చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్. అయితే ఇది నిజమా మన గురించి చెప్పే మాటలు? మనకు బాధ్యత లేదా? ఉంది. దేని పట్ల బాధ్యత ఉంది? ఏం చేశాం మనం? ఈ ప్రపంచానికి ఏం చేశాం? ఈ సమాజానికి ఏం చేశాం? ఎంతకు మన పిలుపు ఏమిటి? మనం దేనికోసం ప్రాకులాడుతున్నాం? మొదటిగా బాధ్యత లేని భక్తి గురించి ప్రజలు అనుకుంటున్నారు. వీళ్ళు కేవలం భక్తి భజన, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎంతసేపు వీళ్ళకి భక్తే, కానీ బాధ్యత ఏముంది? వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ? వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు నేషన్? దేశం కోసం నీ కాంట్రిబ్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు. రెండవ శత్రువు నేను గమనించింది, ప్రజలు అంటున్నారు. రెండవ శత్రువు ఏమిటి అని అంటే మత ఛాందసవాదం. మనం మత ఛాందసవాదం అదేంటి అని అనుకోవచ్చు, కానీ ప్రజలు అలా చూస్తున్నారు. నువ్వు నా డినామినేషన్ కాదు కాబట్టి నేను నీతో మాట్లాడను, నీకు నాకు అవసరం లేదు, నీకు నాకు పని లేదు. నువ్వు ఉన్నావా, తిన్నావా, సచ్చావా, బతికావా నాకు అనవసరం. నేను, నా ఇంటి వారు మరియు నా కుటుంబం, నా సంఘం, అంతే. ఉదయం లేస్తే ప్రైజ్ ది లార్డ్, సాయంత్రం పడుకుంటే ప్రైజ్ ది లార్డ్. మధ్యలో అంతా కూడా నేను కట్టుకున్నటువంటి కనబడని గోడల మధ్యలోనే నేను బ్రతుకుతాను. రిలీజియస్ సెక్లూజన్ అని పిలుస్తారు. ఇట్స్ ఒక ఫిలాసాఫికల్ థాట్. ఇది యూనివర్సిటీస్లో క్రైస్తవుల గురించి చెప్తున్నటువంటి మాటలు. యూనివర్సిటీస్లో క్రైస్తవుల గురించి ఉన్నటువంటి అభిప్రాయం, దే ఆర్ రిలీజియస్ సెక్లూజనిస్ట్స్. వారు ఎవరితో కలవరు, వారి భాష ప్రత్యేకంగా ఉంటుంది, వారి మాటలు ప్రత్యేకంగా ఉంటాయి, వారి జీవన విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రజలతో కలవరు, ప్రజలను ఒకరిగా చేసుకోరు. రాజకీయంలో రాజకీయ దాన్ని ఏమంటారు, దృక్పథంలో వారు చాలా వెనుకబడి ఉంటారు. దిస్ ఇస్ వాట్ ఐ థింకింగ్ అబౌట్. మొదటిది ఏం చెప్పాను? బాధ్యత లేని భక్తి. రెండవది మత ఛాందసవాదం. మూడవది ఇది ఎక్కడికో వెళ్ళిపోవాలన్న ఆత్రం. ఇది నియో ప్లేటోనిస్టిక్ ఐడియాలజీ. అంటే ప్లేటో చెప్పినటువంటి ఎక్కడికో పైన ఎక్కడో ఉన్నటువంటి ఇంకొక ప్రపంచంలోనికి వెళ్ళిపోవాలి అన్న ఆత్రం కారణం చేత ఇక్కడ ఏం చేయాలి అన్న దాని పట్ల క్లారిటీ లేని ప్రజలు వీళ్ళు పలాయనవాదులు అని మనం పిలుస్తారు. పలాయనవాదులు ఎందుకు అనంటే మన ఫోకస్ ఇక్కడ కాదు.
మన ఫోకస్ రోడ్ల మీద ఉండదు, మన ఫోకస్ ఇళ్ల మీద ఉండదు, మన ఫోకస్ గార్డెన్స్ పైన ఉండదు, మన ఫోకస్ ఎడ్యుకేషన్ పైన ఉండదు, మన ఫోకస్ వైద్యం పైన ఉండదు, మన ఫోకస్ సంబంధాల పైన ఉండదు, మన ఫోకస్ రాజకీయం పైన ఉండదు, మన ఫోకస్ విశ్వవిద్యాలయాల పైన ఉండదు, మన ఫోకస్ ఏమంటారు విద్యా వ్యవస్థ పైన ఉండదు, మన ఏది ఉండదు. ఎందుకు అంటే నేను చచ్చిపోతాను, పరలోకపోతాను, ఇదంతా మాయపడాలి, ఇక్కడే విడిచిపెట్టిపోయేది. దిస్ ఇస్ అవర్ ఐడియాలజీ అని ప్రజలు అనుకుంటున్నారు, నేను చెప్పట్లేదు. దిస్ ఇస్ వాట్ పీపుల్ థింక్ అబౌట్ us. మన గురించి ప్రజలు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. అందులో ఎంత మాత్రం సత్యం ఉంది, ఎంత మాత్రం సత్యం లేదు అనేది విఘ్నులు మీరు, సేవకులు మీరు, చాలా మేధోమదనం చేసి సమాజంలో అనేక కార్యాలు చేస్తున్న వారు మీరు. కాబట్టి మీకే వదిలేస్తాను ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు నిజం కాదు. కానీ ఈ మూడింటిని ఇవి కాదు, మేము వేరు, మా జీవన విధానం వేరు అని చెప్పడానికి ఈ మూడింటిని రీప్లేస్ చేయాల్సినటువంటి పని ఉంది. ఈ మూడింటిని రీప్లేస్ చేసి దేనితో రీప్లేస్ చేయాలి అనేది మనం మాట్లాడుకుంటున్నటువంటి